హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో మనమే చూసిరు కదా, నిన్న మొన్న టమాటా వర్క్ అయితే చాలా అంటే చాలా బిజీగా చేస్తున్నాం కదా. నిన్నటికి టమాటాలు కట్టెల బాధ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇంకా మనకు వచ్చేసి అయితే వర్క్ అయితే ఇప్పుడు వచ్చేసి మన బ్యాలెన్స్ వర్క్ ఏంటంటే ఇగో స్టేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే మొన్న కొన్ని తెచ్చినాం, చూసిరు కదా, ఇటు కనిపిస్తున్నాయో చీరలు కట్టినాం. కానీ ఆ చీరలు కడితే కొంతమంది ఏమంటున్నారంటే అసలు మన ప్లాన్తో కట్టినామని కట్టినా చీరలు కడితే ఏమంటారు అంటే ఇట్లా కొన్ని రోజుల తర్వాత అవి ఇట్లా ఇట్లా ఏమంటారు, అవి చిరిగిపోతాయి ఉండయి అన్నట్టు అన్నారు. సో అయినా కానీ ఇప్పటికీ అవి ఒక 10 చీరలు అయినా, అవి ఒక 10 చీరలు అంచనా మీద ఒక 3 సార్ల నుంచి ఒకటి 2 3 ఒక 6 సార్లకు వచ్చినాయి. అట్లా 12 చీరలే 6 సార్లకు వస్తే మనకు ఇంకా 56 సార్లు అంటే మామూలు విషయం కాదు. ఇక చీరలు అని కానీ విడదీస్తామని చెప్పేసి మందం తక్కువ ఉంది అంతే. ఇక ఇట్లా ఇలా ఇదైతే తీసుకొచ్చినాయి. ఇక ఇదైతే ఇట్లా మనకు ఉంది కదా, ఇది డబల్ బెండ్ ఉంటుంది, ఇట్లా మొత్తం రౌండ్ అప్ ఫోల్డింగ్ ఉంటుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా రౌండ్ అప్ ఉంటుంది, ఇట్లా మొత్తం ఇట్లా. దీని ఏం చేద్దామంటే మనం ఒక బెండర్ ఫస్ట్ ఓపెన్ చేసి ఇందులో మధ్యలో ఒకటి కట్ చేసుకుందాం. కట్ చేసుకొని కొన్ని కట్టినాక మళ్ళీ ఒక్కొక్కటి తీసుకుందాం. మొత్తంలో ఒక వచ్చేసి ఇది 140 రూపీస్ కేజీ. ఇది ఒకటి ఎన్ని బెండలు తెచ్చిన, 5 బెండలు తెచ్చిన. ఇది వచ్చేసి 3 కేజీస్, 3 కేజీస్ 10 గ్రామ్స్ ఏమి వచ్చింది. మొత్తంలో 3 కేజీస్ 10 గ్రామ్స్ ఇది. ఇప్పుడైతే ఇక ఒక బెండ అయితే ఫస్ట్ కట్ చేసుకొని మేము ఇద్దరు మనం ఈరోజు ఇక నిన్న వచ్చే పూరం రాలేదు, ఒకవేళ వస్తున్నారు మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఓకే, ఈ టమాటా స్టేకింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి, కొంచెం ఇక వర్షం కొట్టింది ఇక నైటు, కొంచెం అయితే ఇక కొంచెం పని ఉంది. మెల్లిమెల్లిగా ఒక ఎన్నిసార్లు అన్నిసార్లు నయ్యాం కదా, కడితే కొంచెం చెట్లు కూడా పెద్దగా అవుతున్నాయి, ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇట్లా పెద్దగా ఇట్లా పట్టుకో, ఒక ఆ చేసి పెట్టుగా ఫుల్ టైట్ పట్టుకో, ఫుల్ టైట్ పట్టుకో, జరా మంచిగా ఫుల్ టైట్. ఇది ఎట్లా పట్టుకున్నావు పనులు కరెక్ట్గా పట్టుకున్నావు. అట్లా కాదురా, నువ్వు పట్టుకునే విధానం ఉంటుంది, బ్లేడ్ తెలుసా. నువ్వు అదే రివర్స్ పట్టుకున్నావు అనుకో, నువ్వు గంట వచ్చినా దిగుతుంది నీకు మూమెంట్. ఇప్పుడు బ్లేడ్ ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకుంటే పడదు మంచిగా. ఇప్పుడు పనులు మనం బ్లేడ్ పట్టుకుంటామా, బ్లేడ్ పట్టుకునే విధానం ఏంటంటే పనులు ఇట్లున్నాయా, ఇక ఈ కూరలు అంటే మనది ఇక్కడ వంగినట్టు ఉండాలి. ఇట్లుందనుకో ఇది వేరే దాని కటింగ్, అంటే ఇప్పుడు ఐరన్ కటింగ్ చేసినప్పుడు ఫ్రేమ్కి ఎక్కిస్తారు చూసినా, ఫ్రేమ్కి ఎక్కిస్తే ఇట్లా ఎక్కిస్తారు దీన్ని. అట్లా మీరు కూడా అర్థం చేసుకో ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది అందుకే చెప్పిన మోహన్కి. కొన్ని చూద్దాం పైగా ఇవి సైజ్ ఎంత ఉంది ఎందుకు కథ అని అర్థమైతే మనం పోతే ఇందా చూద్దాం. ఇక్కడ దీని మీద వేసుకుందాం, దీని మీద వేసుకొని గిట్లా ఓపెన్ ఎందుకురా ఇట్లా కట్టి నిన్న మొన్న వేసిన ముళ్ళు సగం పనిచేస్తే దానికి వేసినట్టు సరిపోతుంది ఎట్లే. అబ్బా కరెక్ట్ అయితే రవి ఒక్కదానికి వస్తుంది, ఇంకా రాను అవి. ఇక చీర పడలేదురా మీరు, వీడికి రా డాక్టరు అట్టకని రాదు, అట్టకని అసలు రాదు. అంటే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ గురించి ఇల్లు కాదు, అక్కడ ఆయన ఉన్నాడు కదా ఫస్ట్, ఆయన పేరు ఏం పేరు అంటారు చూడు, ఆ ఫామ్ అదే గురించి ఫస్ట్ అది లేదు, అది అట్టకైనా రాదు. వస్తే ఇట్లకైనా ఇక ఇట్లకైనా కష్టమే. ఇటు మన దగ్గర అయితే రాదే, ఆ కడిల కడిన అటే లోపలికే అది. నువ్వు కడతా సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇట్లయితే స్టేకింగ్ అయితే ఇట్లా చేస్తున్నాం మేమైతే. మళ్ళీ స్టేకింగ్ అయితే చేసి ఉంటుంది, మళ్ళీ లూజ్ చేసుకుంటా మళ్ళీ అదే ఇప్పుడు చెట్లు పెరిగిన కొద్దిగా లూజ్ అవుతాయి కదా, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే టైట్ చేయాల్సి వస్తుంది. ఈ దారాలు అయితే మనం మధ్యలో కడిగేసినందుకైతే ఏం జరిగిందంటే కొంచెం ఇక పెద్దగానే అవుతున్నాయి, మళ్ళీ పీసులు కడిగేస్తే 3 లేసులు అవుతాయి అని చెప్పేసి అట్లే వేస్తున్నాం. ఇక అట్లే కనిపిస్తుంది చూడండి మనకైతే, ఏం కాదనిపించింది నాకు కూడా. రా కిందికి ఏదో షర్ట్ మీద లోడేరా అంటే నువ్వు అవి అవతలి కట్టినావు, మళ్ళీ వచ్చినా నువ్వు ఎంత వచ్చినా కొద్దిగా చేసినా లూజ్ అవుతుంది, చూసుకో ఒకసారి అటు. నువ్వు ఒకసారి ఇచ్చిపెడతాను, లూజ్ తీసిపెట్టు, ఈ షర్ట్ కొంచెం లూజ్ తీసిపెట్టు. ఈ ఒక్కడే వేసినా అవి ఎంత తీరా మీరు చూడు. ఇప్పుడు దీన్ని టైట్ చేసినావా, నువ్వు దీన్ని తీసుకుంటే మళ్ళీ లూజ్ అయింది చూడు ఒకసారి. ఇక ఇక ఇది కట్టింటుంది ఏమైనా సంబంధం ఉంది దానికి, అందుకే మినిమం లూజ్ పెట్టు అంతే. ఒకసారి చూసుకోవాలి చేతి మీద చూసుకో, చేతి మీద పెట్టాలి. కథకేమంటుంది మరి ఇది, ఇది కథకేమంటుంది, దీన్ని జాగ్రత్త చేయాలి పని ఇట్లా.
బాగా చేస్తున్నావు. ఆ రోజు గంటనే కొంచెం తీరా వానగొట్టే వరకు లేచి కట్టకి అట్లా లూజ్ అయినాయేమో కదా మనం చేస్తాం. నువ్వు చెప్పు నాదైతే చెప్పు నువ్వైతే నాకు చెప్పు. నేను పోతున్నావు నువ్వు పోతున్నావు. నేను కరెక్ట్ నేను పోతున్నా కదా, నేను పోతున్నా కదా స్కూల్కి. పాలపట్టాలకి ఇల్లు సగం పెట్టిపోతారా ఇస్తూ ఉంటారు. ఏదిరా అది పెట్టిరేమో కానీ కడదామని అనుకుంటున్నాము కానీ ఇక కడితే కడతారేమో. ఇక ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు ఓపిక కాలది. నేను అర్ధ ఎకరం అని కడుతున్నా, ఎకరం అయితే వాచిపోకపోయినా నాకు కూడా పైసలు పక్క కాకపోయినారా. వచ్చుడు వస్తే పోడిపోదు ఇక అంతే. ఇక ఆలోచించుకోదామని మనం ఇక కదా ఆలోచిస్తే నడుస్తుందా కదా. ఇక జనాలు ఏమంటారంటే అందరూ 5 ఫీట్లనే మాత్రం కట్టలేనట్టు మాడుతారు ముచ్చట కదా. 5 ఫీట్ల దగ్గర దగ్గర అట్లా కదా, 5 ఫీట్ల కట్టిన వాతానట ఫాదర్ అనుకుంటే. కరెక్ట్ 5 ఫీట్ల కంటే ఎక్కువ కూడా వాడతారు. 4 ఫీట్లు లైట్ వస్తాడు షెట్కు సరిపోతారు. అది ఏ పిల్ల మీది కట్టినా వంకర అంటే ఏంది నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పేది ఆయన అర్థం కాదు. నువ్వు ఏ లాంగ్వేజ్ అంటున్నావు అయ్యా. అవి మినిమం ఆ చెట్లు అడ్డం వస్తేనే అటు జరిపినాం కానీ చెట్ల గురించి అది చూడు కరెక్ట్ కింద ఎందుకు జరిగింది కట్టే అనేది అర్థం చేసుకుంటే అర్థం దగ్గర పోయి చూస్తే అర్థమవుతుంది. కన్నతోడు మస్తు 100 మాడొచ్చు బై, కన్నతోడు కాదు మాడేది. చెట్టుకు ఇట్లా సాధారణ తిరిగి ప్రాబ్లం ఏముందో చెప్పినోడే పనోడు. వీడికి లేవు చెట్టు వీక్తుంది ఇప్పుడు జరదే దాన్ని వేస్తే దాన్ని వక్తివి నేను గుంజుతి. మాకు పండుగ అందుకే చెప్తా. సో ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయితే చేస్తున్నాము ఈ స్టేకింగ్ వర్క్ అయితే. ఇక సుతిల్ ధర అయితే కడుతున్నా, తెచ్చినా కదా ఇప్పటిదాకా చూస్తారు కదా. ఇక కడతా ఉన్నాము ఇప్పటిదాకా ఇబ్బంది పడి లాస్ట్కి వస్తే ఇక 2 సార్లు మొత్తం అటు కంటిన్యూగా వెళ్ళిపోయినాము. మొన్న ఈ శారీస్ కట్టమని చెప్పినా కదా, ఈ శారీస్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక మళ్ళీ 2 సార్లు పట్టుకొని వస్తున్నాము. ఇక మా అబ్బాయి కూడా సాయం చేస్తుండు. ఇక వాడు ఫస్ట్ చెట్టు కింద 3 వేసిస్తుండు, నేను వచ్చేసి మీదికి అయితే లేపుకొని చేస్తున్నా. ఇగో ఇట్లా కోసి పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు 2 సార్లు అటు పోయినాము. ఇప్పుడు ఈ బెండ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటు దాకా వచ్చినాము. అంటే ఒక బెండ తీసుకొని అటు పోయినాము సుతిల్ బెండ. ఇప్పుడు ఇంకొక బెండ ఇటు దాకా వచ్చింది. అంటే ఒక సుతిల్ బెండ ఒక అట్లా చూస్తే ఒక 3 సార్లకు వస్తున్నట్టు కౌంట్ అన్నట్టుగా కదరా. 3 సార్లకు వస్తున్నట్టు కదా. అట్లా 3 సార్ల కంటే కొంచెం ఎక్కువ అనుకో, కొన్ని చెట్లు ఎక్కువ తక్కువ వస్తాయి. ఇక మనకైతే ఇప్పుడు మళ్ళీ కూడా ఓపెన్ చేసినాము. మళ్ళీ ఇటు దాకా చూడాలి. ఇంకా మనకు అది అర్థమవుతుంది. ఇక వాస్తవానికి చాలా మంది ఉంటే దెబ్బ అయిపోవు. ఇంకా మేము కూడా పొద్దుగా గజ్జల పని మీద ఆ పని మీద ఈ పని మీద అంతా ఆగమా ఉండే కథ అంతా. అందుకే మేము కూడా ఇక ఫుల్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వాస్తవానికి అప్పటి నుంచి ఉంటే ఇప్పుడు మేము ఇద్దరమే ఉంటే ఆడదాకా పోతుంటే, ఇంకా మనం మదుగు ఇట్లా వచ్చి ఉంటే ఇంకా రాసం దాకా పోతుంటే. ఇట్లా చూస్తే మస్తు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అసలు ఇట్లా దారాలన్నీ కట్టినాక కట్టెలని వాటినాక చూస్తే ఇక మస్తు అనిపిస్తుంది. చూడు చేనంతా చూడరు ఒకసారి ఇట్లా లైన్ అంతా. అంటే చెట్లు ఏమంటారు కర్రలు అయితే మంచిగానే వాతినాము. వాస్తవానికి అని లైన్కి ఉండాలని అనుకున్నా నేను, లైన్కి వాతాదాం అనుకున్నా కానీ కొంచెం ఇక ప్రాబ్లం ఏంటంటే చెట్లు ఉంటాయి కదా, చెట్లు అయితే ఖరాబ్ చేసుకోలేము కదా మరి చూసి. అందుకే మేమైతే ఇక చెట్లు ఖరాబ్ కాదనే పాయింట్ మీద కొంచెం అటు ఇటు చేసినా కానీ కొంచెం మినిమం అయితే లైన్కి కనబడుతున్నాయి. చూడరు ఒకసారి బాగానే ఉంది. ఇక మావాడ ఆల్రెడీ ఇడిదాకా కట్టుకోపోయిండు, కానీ కట్టినాక వ్యూ మస్తు అనిపిస్తుంది నిజంగా. చూడరుగా మస్తు అనిపించే లెక్క చూస్తే నిజంగా తోటలున్నట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు ఎంత ప్లేన్ ఉండను అసలు నిజంగా చెప్పాడు. అమ్మో నాకైతే అసలు ఇట్లా అవుతుంది అనుకో, అసలు నేను ఇంత ఘోరంగా అవుతుంది అసలు అనుకోలేదు. నేను కడతా అని మురిసినాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడం పెట్టిన అంటున్నాను కదా. కానీ అనంగా ఇప్పుడు కట్టే వరకు నాకైతే అబ్బో అసలు మస్తు అనిపిస్తుంది. ఇక చూడండి మస్తు ఖతర్నాక్ అయిపోయింది. చైన్ అయితే సూపర్ ఉంది నిజంగా చెప్పాలంటే. కాకపోతే చీరలే మస్తు కలర్ డిఫరెంట్గా ఉంది, మస్తు అనిపిస్తుంది చూడు. ఇగో చీరలే మస్తు ఉంది డిఫరెంట్గా. కాకపోతే అవి కొంచెం చినిగిపోతాయి అన్నట్లా. ఇక వీటిని డిస్కనెక్ట్ చేసి మనం ఇప్పుడైతే ఇలా దారాలు అయితే కొనుక్కొచ్చినాము. ఇలా ఒక 5 బెండలు తీసుకొచ్చా చెప్పినా కదా. ఈ 5 బెండలు ఏడుదాకా చూడాలి. ఇంకా మనకు జేవైర్ కూడా కొంచెం ఇంకా బ్యాలెన్స్ ఉంది తెచ్చేది. ఇంకా నేను షాప్లో అయిపోయి ఉండే, మనకు రెగ్యులర్గా ఉండే షాప్ ఉంటుంది కదా, ఇంకా షాప్ అతను అయితే అయిపోయిందని చెప్పిండు. ఈరోజు తీసుకొస్తాం. ఇక ఈరోజు చెప్పిన 2 డేస్ వరకు వస్తుందని చెప్పిండు. అంతలోపు పెట్టిన కట్టుడు మాకే ముడవది. ఇవి అయిపోయినాక ఇంక తీసుకొచ్చి ఇంకా ఆయనతో కంప్లీట్గా కట్టేసి అయిపోతుంది.
ఇంకా మళ్ళీ ఇవి కట్టుకుంటే వరకు మళ్ళీ ఎట్లా చెట్లు కొంచెం లూప్ అవుతాయి. మళ్ళీ చెట్లకు కూడా ఒకసారి మళ్ళీ ఇంకొక 2-3 డేస్ అయినాక మంది అయితే ఆడియాల్సి వస్తుంది. ఇక ఇక్కడ సైడ్ పార్క్ నడుచుడు ఎందుకంటే అటు కింది బంద్ వంకాయ అసలు పట్టించుకుందే లేదు అసలు. ఇక వంకాయ కంటే మన మందు కొట్టిన నుంచి దానికి ఏం పని చేయట్లేదు. కాకపోతే ఇక అటు దంత కొడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. మా మామ వాళ్ళకైతే కొందరికి మా తెలిసిన వాళ్ళకైతే మిషన్ ఉంది, అదే మన రోటవేటర్ మిషన్ ఉంది చిన్నది, ఈ చేనులో మనం తిరిగేది. ఒకవేళ దొరికిన గిన్నెలో కూడా మనం పోవచ్చు, చాలా చూడరు ఇక ఇలా పోవచ్చు. ఇక పోస్తుంది కదా పోరాదా మిషన్ అయితే పోతుంది కానీ గంటల వాయిల్ కట్టలో పోదో కానీ మనం ఫస్ట్ బాత్ ఇంట్లో కానీ ఇంట్లో అయితే ఖచ్చితంగా పోతుంది. అలా పోకపోతే నాలుగు సార్లు కాబట్టి మాగలుస్తారు. ఇక కలిపించి ఆయనతో మళ్ళీ ఒకసారి మట్టి అంతా ఇక అంతా దీనికి ఎక్కిచ్చేసిన మనకు సూపర్ సెట్ అవుతుంది. ఇక తెలిసి ఇక ఖతర్నాక్ అవుతుంది. నడుస్తూనే ఉంటుంది, మనం అయితే కంటిన్యూగా చేద్దాం. ఇంకైతే ఇట్లా మొత్తం కంప్లీట్ అయ్యాక అయితే చూపిస్తూనే ఉంటాయి ఇట్లా మన వర్క్ అయితే. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ. రైతన్న కోసం అయితే పక్కా లైక్ వేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.